women and children's safety, drone threats, critical infrastructure, internal security, road safety, urban mobility, human resource reform, training, future skill architecture, technology modernization, digital police architecture. ఇవన్నీ కూడా వేరియస్ సబ్జెక్ట్స్ని చర్చ చేయడమే కాకుండా ఇప్పుడే ఒక 2 యాప్లు, ఒక MOU, ఇంకొక పక్క ఇంటిగ్రేటెడ్ హోలిస్టిక్ వెబ్సైట్ కూడా ఇనాగ్రేట్ చేశారు. ఇప్పుడు ఇవన్నీ చేసిన తర్వాత మీరందరూ కూడా ప్రజెంటేషన్ చూశారు కాబట్టి వే ఫార్వర్డ్ మీరేమనుకుంటున్నారు? ఇవన్నీ మనం అనుకున్నట్టనే జరిగితే జీరో క్రైమ్ ఉండాలి. వాట్ యు హ్యావ్ టు డూ, వాట్ ఈజ్ యువర్ థింకింగ్ ప్రాసెస్? ఇవన్నీ కూడా ఇండివిజువల్గా మీరు గ్రూపులుగా డిస్కస్ చేశారు. అండ్ ఆల్సో గ్రూపులు డిస్కస్ చేసిన తర్వాత ఈరోజు 6 గ్రూప్స్ కింద డివైడ్ అయ్యి వాళ్ళ యొక్క ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఇక్కడ నేను కూడా ప్రజెంటేషన్లో కొన్ని చూశాను. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్ నౌ. అట్ ది సేమ్ టైం న్యూ ఛాలెంజెస్, ఆ న్యూ ఛాలెంజెస్లో కూడా లీడర్ సెంట్రిక్ ఆర్గనైజేషన్ కానీ ఓవరాల్ ఇది రావాల్సిన అవసరం. నేను చూసి ఒక దగ్గర చూస్తే లీడర్షిప్ 3వ ప్లేస్లో పెట్టారు మీరు. టెక్నాలజీ ఉంది, గ్లోబల్ నాలెడ్జ్ ఉంది, హిస్టారికల్ క్రైమ్ ఉంది, టుడే క్రైమ్ ఉంది, ప్రిడిక్టివ్ క్రైమ్ మీరు అనలైజ్ చేయగలుగుతారు. 90% ఇప్పుడు ఏఏ గురించి మాట్లాడుతున్నాం, అవన్నీ వస్తే 90% అర్థమవుతుంది. ఎవ్రీడే వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ ఎ విలేజ్, ఇన్ ఎ డిస్ట్రిక్ట్, ఇన్ ఎ కాన్స్టిట్యున్సీ, ఇన్ ది స్టేట్ ఆర్ నేషన్. హౌ థింకింగ్ ప్రాసెస్ ఆర్ చేంజింగ్. ఒకప్పుడు 1991 బిఫోర్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్. అప్పుడు థింకింగ్ ప్రాసెస్ ఇట్ సెల్ఫ్ ఐడియాలజీ. ఎవరు మాట్లాడినా లెఫ్టిజం, సోషలిజం, లేదంటే రైటిజం, ప్రో క్యాపిటలిజం. లెఫ్ట్లో కూడా డిఫరెంట్ ఐడియాలజీస్ ఫర్దర్. పార్టీలు కూడా డిఫర్ కావడం, ఆలోచన విధానాలు మారడం, లెఫ్ట్ ఎక్స్ట్రీమిజం రావడం, అక్కడి నుంచి ఇవన్నిటితో కాదు గన్తోనే మేము సాధించగలుగుతాం అనుకున్నదని చెప్పి ముందుకెళ్ళడం, అక్కడి నుంచి నేరుగా ఇంటలెక్చువల్స్ ఆ మూమెంట్లో చేరి అక్కడి నుంచి మూమెంట్ నడపడం. ఇట్ టుక్ ఫర్ ది కంట్రీ more than 6 decades to control the type of I can say left extremism. Now we are having a problem again after bifurcation or geopolitical situations. That is where always India is moving forward. Geopolitical situations, how to contain India, that will be there. That is where extremism is playing its own role. Internally, if you see, I have seen so much of crime. 95 when I became Chief Minister, my first challenge. One is Naxalites. One is communal violence, faction violence, rowdyism. రౌడీయిజం ఇవన్నీ కూడా చూసిన తర్వాత హైదరాబాద్కు ఓన్లీ ఒకే రోడ్డు, బెంగళూరు నేరుగా కర్నూలుకు పోయే రోడ్డు, ఒకటి విజయవాడకు వచ్చే రోడ్డు, 2 కూడా ఓల్డ్ సిటీ నుంచే వెళ్ళాలి. వన్స్ ఓల్డ్ సిటీ డిస్టర్బ్డ్, టోటల్ ట్రాఫిక్ విల్ బి బంద్. 6 months కమ్యూనల్ వైలెన్స్. అక్కడ హైకోర్టు కూడా సమ్టైమ్స్ ఫంక్షన్ అయ్యేది కాదు.
అక్కడనే బస్ స్టాండ్ కూడా ఆపరేట్ అయ్యేది కాదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అక్కడ ఫేస్ చేశాం. రాయలసీమలో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది పెద్ద ఎత్తున ఫ్యాక్షనిజం. సినిమాలు తీయడం మొదలుపెట్టారు. రాయలసీమ భాషని, అక్కడుండే పరిస్థితుల్ని, వాళ్ళ యొక్క పట్టుదలని ఇవన్నీ కూడా తీసి సినిమాలు తీసి సినిమాల్లో బాగా డబ్బులు కూడా సంపాదించిన రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి ఏ విధంగా చేయాలని ఆలోచించాం. మెర్సిలెస్ కొట్టాం. సేమ్ పోలీస్ మీరే చేశారు ఆ రోజు. అట్ వన్ స్టేజ్ నక్సలైట్స్ విషయంలో కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, న్యూ ఛాలెంజెస్ వచ్చినప్పుడు డిఫరెంట్ ఛాలెంజెస్కి అనుకూలంగా పోలీసు కూడా ఎమర్జ్ చేసుకుంటా వచ్చాం. ఫస్ట్ టైం నక్సలైట్స్ వచ్చినప్పుడు మన దగ్గరుండే గ్రే హౌండ్స్ ప్లేడ్ వెరీ వెరీ మేజర్ రోల్. బిఫోర్ దాట్ అవర్ పోలీస్, మన వాళ్ళు 5 మంది పోతే నక్సలైట్స్ అక్కడ 3 ఉన్నా, లేదంటే వీళ్ళు 100 మంది పోతే భయపడిపోయి వెనక్కి వచ్చేసేవాడు. అక్కడి నుంచి సిఆర్పిఎఫ్ వస్తే అక్కడ కూడా వాళ్ళు ఫెచ్ కాలేదు. ఎందుకంటే వీళ్ళకి లొకేషన్, అక్కడుండే ప్రాబ్లమ్స్ ఇప్పుడన్నా మీకు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఏ ప్లేస్లో ఉన్నారు, ఏంటి, సెటిలైట్, సెల్ ఫోన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. అప్పట్లో అవి కూడా లేవు. అక్కడి నుంచి రగ్గడ్గా చాలా ట్రైన్ చేసి వీళ్ళు గ్రే హౌండ్స్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చూపించారు. అక్కడి నుంచి గ్రే హౌండ్స్ వచ్చి చాలా వరకు వచ్చింది. ఇప్పుడు 1991 తర్వాత ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చాయి. వెల్త్ క్రియేషన్ జరిగింది. ఆలోచన విధానాలు మారాయి. మెటీరియలిస్టిక్ హ్యాపీనెస్ వచ్చింది. ఐడియాలజీ పోయింది. వాల్యూస్ ఆర్ డ్రిఫ్టెడ్. ఇవన్నీ వచ్చిన తర్వాత పొలిటికల్ ఐడియాలజీలో ఇలాంటి సమస్యలు రావడం. ఒకప్పుడు ప్రింట్ మీడియా ఓన్లీ లిమిటెడ్ ఎక్స్టెంట్. తెల్లవారితో ఒకప్పుడు పేపర్ కూడా లేదు. ఇక్కడ ఉండేది ఆంధ్రపత్రిక, దట్ వాజ్ ది ఒరిజినల్ పేపర్. తర్వాత చిన్నగా ఆంధ్రజ్యోతి, చిన్న చిన్న పేపర్లు ఉండేటివి. దెన్ ఈనాడు, దే స్టార్టెడ్ ఇన్ విశాఖపట్నం ఫస్ట్ ఎడిషన్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది. నా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా 2003లో కూడా టీవీ లేవు. ఓన్లీ జెమినీ టీవీ రికార్డెడ్ ఆ ఎపిసోడ్ని. దట్ వర్ ది డేస్. ఆఫ్టర్వర్డ్స్ ఎలక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చినప్పుడు స్టార్ట్ అయింది. అక్కడి నుంచి ఎలక్ట్రానిక్ మీడియా రియల్ టైం ప్రొజెక్ట్ చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు సోషల్ మీడియా. ఈ హేట్రెడ్ క్యాంపెయిన్ కానీ, ప్లానింగ్ కానీ, లేకపోతే స్మూత్ ఆపరేషన్స్ కానీ, ఎవ్రీథింగ్ ఎదర్ డ్రగ్స్ ఆర్ గంజాయ్ ఆర్ హేటెడ్ క్యాంపెయిన్స్ ఆర్ అబ్యూస్, ఉమెన్ అబ్యూస్ ఆర్ క్యారెక్టర్ అసాసినేషన్, ఎవ్రీథింగ్ ఈ జరిగే పరిస్థితికి వచ్చింది. నౌ డెమోగ్రఫిక్, ఇప్పుడు మనం కూడా అది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ డిఫరెంట్గా ఆలోచించే పరిస్థితి ఉంటారు. సర్టన్ ఏజ్ గ్రూప్ ఒక ఆలోచన చేసినప్పుడు సర్టన్ ఏజ్ గ్రూప్లో ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది. ఈ ఆలోచన వచ్చినప్పుడు ఏ విధంగా మనం ముందుకు పోతాం అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మీరు చూపించారు నాకు చాలా బ్యూటిఫుల్గా సైబర్ క్రైమ్, టెక్నాలజీ, ఉమెన్ పైన జరిగే దాడులు, ఇంకా కొన్ని, ఇవన్నీ కూడా కొంతవరకు నాకు అన్నీ ఇచ్చారు మీరు. కానీ ఒక విషయంలో మాత్రం ఎంతవరకు మనం క్రైమ్ చేసిన తర్వాత కన్విక్షన్స్ వస్తున్నాయి. దట్ ఈజ్ ఆల్సో, ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ థింకింగ్ ఐ కెన్ ఎస్కేప్. వన్స్ పీపుల్ కెన్ ఎస్కేప్, దెన్ క్రైమ్ చేయడం కూడా అలవాటు అయిపోతుంది, హ్యాబిచ్యువేటెడ్. దిస్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇక్కడ మనకు ఇది ఏ విధంగా మనం చేయగలుగుతాం.
ఇప్పుడు మనకు రిసోర్సెస్ ఉన్నాయి, కానీ ఆర్ వి యూజింగ్ అవర్ రిసోర్సెస్ అట్ మోస్ట్ ఎఫెక్టివ్లీ? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఉమెన్ సేఫ్టీ గురించి మాట్లాడాం. 13 పాస్కో కోర్టులు ఉన్నాయి, ఒక 50 స్పెషల్ కోర్ట్స్ ఉన్నాయి. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ నాట్ ఫంక్షనింగ్, ఇట్ ఈస్ డిఫంక్ట్. ఇలాంటివి వచ్చినప్పుడు కెన్ వి రీఆర్గనైజ్, రీస్ట్రక్చర్ ఆల్ ఎగ్జిస్టింగ్ రిసోర్సెస్? It may be courts, it may be police force, it may be hybrid models. ఇప్పుడు మనకు ఈ ఎకో సిస్టమ్, ఇక్కడ మీరు చూపించినప్పుడు డ్రోన్స్ గురించి మాట్లాడారు, అదే సమయంలో సీసీటీవీ కెమెరాలు మాట్లాడారు, ఇంకొక పక్క సెటిలైట్ డేటా మాట్లాడారు, ఈవెన్ రోబోటిక్స్, పోలీస్ డాగ్స్, ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయడం, ఈవెన్ నౌ వేరబుల్స్ కూడా చాలా వరకు వేరియస్ ఆపర్చునిటీస్ మనకున్నాయి. ఇవన్నీ ఎంతవరకు మనం స్టాండ్ అలోన్ కాదు, మళ్ళీ ఇవన్నీ ఇంటిగ్రేట్ చేయాలి. ఇంటిగ్రేట్ చేస్తే మీకు హైబ్రిడ్ మోడల్లో ఇప్పుడే కొన్ని ప్రజెంటేషన్లు చూసినప్పుడు మీరు ఒక మాట చెప్పారు, ఇన్విజిబుల్ పోలీస్, విజిబుల్ పోలీసింగ్. వాట్ ఈస్ ది హైబ్రిడ్ మోడల్ వీ కెన్ ప్రాక్టీస్? ఎట్లా మనం పోగలుగుతాం? ఉండే పోలీసుని మోడర్నైజ్డ్ చేస్తాం. కొన్ని ప్లేసెస్లో ఒకప్పుడు మనుషులు రోబోటిక్స్ లేవు కాబట్టి మనుషులు పంపించేవాళ్ళం, దానికి బాగా రగ్గడ్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు రోబోటిక్స్ కూడా మీరు ఉపయోగించవచ్చు. యూ కెన్ యూజ్ డ్రోన్. అలాంటి సింధూర్ ఆపరేషన్ ఇది నథింగ్ బట్ డ్రోన్. అలాంటి అవకాశాలు కూడా బోల్డెన్ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు. ఇవన్నీ ఏ విధంగా చేసి మనందరం ఎట్లా ముందుకు పోగలుగుతాం? హెచ్ఆర్ ప్లానింగ్ కూడా చెప్పారు. ఎంతమంది ఇక్కడ ఉండే వాళ్ళల్లో మనం ఇంకొక బ్యూటిఫుల్ ప్రజెంటేషన్ ఇచ్చాను, చూశాను. ప్లానింగ్లో కూడా ఎట్లా హ్యూమన్ రిసోర్సెస్ ప్లానింగ్ చేయాలి, ట్రైనింగ్ ఎట్లా కంపల్సరీ చేయాలి, రైట్ మ్యాన్ రైట్ ప్లేస్లో ఎట్లా పెట్టాలి. అదే సమయంలో మనం పెడుతున్నామా? అదే సమయంలో ఇక్కడ లీడర్ అన్నప్పుడు 3వ ప్లేస్ పెట్టారు లీడర్. నేను ఈ మధ్య చాలా మాట్లాడుతున్నాను, వీఆర్ ఇన్ ఇన్స్పైరింగ్ టైం. వై ఇన్స్పైరింగ్ టైం అంటే టెక్నాలజీ ఈజ్ అవైలబుల్, గ్లోబల్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. యు నేమ్ ఎనీథింగ్, గ్లోబల్ నాలెడ్జ్ ఈజ్ అవైలబుల్. అదే సమయం రెండు మ్యాచ్ చేసి అవుట్కమ్స్ ప్రొడ్యూస్ చేసే నాయకులు కావాలి. స్టిల్ ఇండియా ఈజ్ గుడ్. ఎందుకు నేను ఏ మాట అంటున్నానంటే ఇండియన్ లీడర్షిప్ ఈజ్ ది బెస్ట్ లీడర్షిప్ గ్లోబలీ యాజ్ ఆన్ టుడే. బట్ ఇండియాలో ఆ లీడర్షిప్ మనం చూస్తే ఆల్ టెక్నాలజీ కంపెనీస్ సిఇఓలు, సిటిఓలు, ప్రెసిడెంట్లు ఆర్ ఇండియన్స్. ఏఐ మీన్స్ ఇండియా, క్వాంటమ్ మీన్స్ ఇండియన్స్. ఈవెన్ రీసెంట్గా మనం స్టార్టప్ కూడా సెటిలైట్ మనమే వచ్చే విక్రమ్. సో ఇవన్నీ వచ్చినప్పుడు మీరు లీడర్స్ని ఎట్లా ప్రొజెక్ట్ చేయాలి, ఏ విధంగా మనం దేన్ని ముందుకు తీసుకుపోగలుగుతాం, రైట్ మ్యాన్ని రైట్ పొజిషన్లో పెట్టడమే కాకుండా అకౌంటబిలిటీ కూడా ఎట్లా ఫిక్స్ చేయగలుగుతాం. ఇప్పుడు మీరు చెప్పినప్పుడు 40% ట్రైనింగ్ అవర్స్ ఉండాలని, 40+. అదే మాదిరిగా హయ్యర్ ట్రస్ట్ మెయింటైన్ చేయాలని, 100% రెడీనెస్ రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేయాలని, పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్. పోలీసులు ప్రజల్లో పాజిటివ్గా ఉండాలి, అదే సమయంలో రౌడీలకి భయం ఉండాలి. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని మనం డీల్ చేయడంలో ఫర్మ్గా చేసి ఈ రెండు కానీ చేయగలిగితే, బ్యాలెన్స్ చేయగలిగితే చాలా వరకు ఫలితాలు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇప్పుడిప్పుడు మనం కొంచెం మూవ్ అయ్యాం, కొన్ని రిజల్ట్స్ వచ్చాయి. బట్ అల్టిమేట్గా ఇక్కడ మీరు చూసినప్పుడు టెక్నాలజీ వల్ల ఏం లాభం వస్తుంది అన్నప్పుడు
విక్టిమ్స్ జర్నీ కింద చాలా బ్యూటిఫుల్గా వేశారు. ఏ విధంగా వెహికల్స్ కానీ సీసీటీవీ కెమెరాలు ఇవన్నీ ఉపయోగిస్తే ఈవెన్ థెఫ్ట్ కేసెస్ కానీ అన్నీ కూడా ఎంత బాగా డిటెక్ట్ చేయగలుగుతారు. 2-3 నిన్న కూడా డెమాన్స్ట్రేట్ చేసి చూపించారు. తిరుపతిలో ఒక సెంటిమెంట్, వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయే దారిలో ఆంజనేయ స్వామి దేవాలయం దగ్గర ఒక చిన్న విగ్రహాన్ని దొంగిలించారు. ఈ మే బీ మెంటలీ సిక్, కానీ అది పట్టుకోకపోతే ఇట్ విల్ బి సెంటిమెంటల్. ప్రజల్లో ఒక అపోహ, ఇది కావాలని జరిగింది, ఎవరో చేశారు, వీళ్ళు చేయలేదు, పోలీసులు ఏం చేయలేకపోతుందని వచ్చేది. వితిన్ 24 hours వీఆర్ ఏబుల్ టు క్యాప్చర్, ఎస్టాబ్లిష్ చేశాం. ఇలాంటివి వచ్చినప్పుడు మొన్న కూడా ఒక కేసు వస్తే ఈవెన్ తెలుగుదేశం అయితే కూడా ఐ టుక్ ఫర్మ్ యాక్షన్ అగెన్స్ట్ ఉమెన్ వచ్చినప్పుడు గట్టిగా యాక్షన్ తీసుకున్నాం. అదే సమయంలో మొన్న కూడా మీరు చూస్తే ఇక్కడ 2 ఉన్నాయి. పోలీసు ప్రైడ్ రావాలంటే ఎవరు క్రైమ్ చేసినా క్రైమ్ను కంట్రోల్ చేస్తూ, రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు గవర్నెన్స్లో మాకు 2 రెస్పాన్సిబిలిటీ ఉంటాయి. 1 రెస్పాన్సిబిలిటీ లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవడం. అదే సమయంలో దట్ ఈజ్ బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. మేము ప్రజల్లో కానీ విద్వేషాలు కానీ వచ్చి లేనిపోని సమస్యలు వస్తే దాని ఇంపాక్ట్ ఆన్ మా కోయలేషన్ పైన పడుతుంది, నష్టం మాకే వస్తుంది. అదే మరిగా అపోజిషన్ పార్టీసు ఇలాంటివి వచ్చినప్పుడు ఎక్స్ప్లాయిట్ చేయాలని చూస్తారు. కొన్ని అపోజిషన్ పార్టీస్ మరీ బలి తెగించి క్రైమ్స్ చేయాలని చూస్తారు. అలాంటి చేయాలనుకున్నప్పుడు కంట్రోల్ చేయకపోతే అక్కడి నుంచి లా అండ్ ఆర్డర్ని ఫర్ ఎవర్ కంట్రోల్ చేయలేము. నేను ఐ హ్యావ్ సీన్ ఇన్ మై లైఫ్ టైం, ఈవెన్ అట్ 1 stage మా వాళ్ళని అరెస్ట్ చేసి నేను లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అప్పుడే ఫ్యాక్షన్ ఇది మొత్తం పోయింది. ఇక్కడ మీలో ఒక సమర్థత, ఒక పద్ధతి. ఈరోజు నిన్న మొన్న మీరు చూస్తే ఒక డీస్టెబిలైజ్ చేయడానికి కానీ, విక్టిమైజ్ చేయడానికి కానీ, బ్లాక్మెయిల్ చేయడానికి కానీ సోషల్ మీడియాని క్యారెక్టర్ అసాసినేషన్ కింద ఉపయోగించుకొని అక్కడి నుంచి ఇష్టానుసారంగా చేసే పరిస్థితి వస్తున్నారు. అంటే దాన్ని చూసిన తర్వాత అట్ 1 stage ఒకప్పుడైతే హైకోర్టులో కూడా సిబిఐకి రెఫర్ చేసి దానిపైన కూడా రిజల్ట్స్ రాని పరిస్థితి వచ్చింది. అంటే మనమంతా పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అనిపించే పరిస్థితికి వచ్చింది ఆ రోజు. అందుకే నేనేమంటానంటే ఇంకొక పక్కన మనం ఎంతమంది మన దగ్గర ఉండే వాళ్ళందరం, దెర్ ఆర్ డిపార్ట్మెంట్స్, దెర్ ఆర్ యూనిట్స్. ఇక్కడ స్టేట్ లెవెల్లో డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎస్పీస్ ఉన్నారు, డివిజన్ లెవెల్లో డిఎస్పీస్ ఉన్నారు, సిఐ లెవెల్లో స్టేషన్ ఆఫీసర్ మీ సిఐ ఉన్నారు. ఎంతవరకు కింది వాళ్ళని ప్రాపర్గా ట్రైనింగ్ చేయగలుగుతున్నాం ఆన్ వర్క్, ఎంతవరకు గైడ్ చేయగలుగుతున్నాం. ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ స్ట్రాటజీ. ఏదో మనం ఒక ఇష్యూ వచ్చినప్పుడు చేయడం కాకుండా ఏ ఇష్యూ రాకుండా ఏం చేయాలి, వచ్చిన వెంటనే మీరందరూ కలిసి ఏ విధంగా స్ట్రాటజీ ఎవాల్వ్ చేయాలి. లాస్ట్ టైం చూసాం, పాస్టర్ హైదరాబాద్ నుంచి తాగుతూ వచ్చి కడాన యాక్సిడెంట్ చనిపోతే పోలీసులు చంపేశారు, గవర్నమెంట్ చంపేసిందంటే మనం సమాధానం చెప్పుకోవడానికి, రిబట్టలు ఇవ్వడానికి 3 రోజులు పట్టింది. 3 రోజులు 4 రోజులు పట్టింది. దానివల్ల ఏమైందంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత మళ్ళీ రీబిల్డ్ చేయడానికి చాలా టైం పడుతుంది. 1 by 1 ఎక్కడ డ్యామేజ్ అయ్యా మనం దెబ్బతింటాం. రెండోది, మనకు లా అండ్ ఆర్డర్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ సేఫ్టీ, సెక్యూరిటీ, డెవలప్మెంట్కి కూడా. పెట్టుబడులు పెట్టాలన్నా,
లేకుంటే ప్రశాంతంగా తిరగాలని ఏ సివిలైజ్డ్ గవర్నమెంట్ అయినా ఇట్ ఈజ్ మెజర్డ్ విత్ లా అండ్ ఆర్డర్. అలాంటివి కూడా ఉంటాయి. నేను అన్నీ చూసిన తర్వాత డీజీ గారిని మొన్న అడిగాను, సమ్వేర్ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ఆల్ ఆఫ్ యూ అంటే ఆయన మొత్తం వర్కౌట్ చేసుకొస్తే మళ్ళీ నేను ఆయన గైడ్ చేశాను, ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటే బాగుంటుందని. బట్ ఎక్స్ట్రాడినరీ డిస్కషన్ జరిగింది. 2001లో ఇదే మరిగా ఫ్యూచర్ పోలీసింగ్ కింద అప్పట్లో వర్క్షాప్ పెట్టాం. ఆఫ్టర్ దట్ 25 years తర్వాత మళ్ళీ ఒకసారి మీ అందరితో కూర్చున్నాం. ఇప్పుడు దీన్ని లాజికల్గా వే ఫార్వర్డ్. రెండోది, పోలీస్ ప్రైడ్ ఈజ్ ఓన్లీ వన్, దాంట్లో డీవియేషన్ ఉండకూడదు. అది ఉంటే ఏమవుతుందంటే పోలీస్ అనేది ఒక ప్రెస్టేజ్ కింద ఎవరైనా సరే ఆ ప్రైడ్ ఉండాలి, ఆ మొరేల్ ఉండాలి. మనం అందరం కూడా మనం వేసుకున్నటువంటి మీరు ఏదైనా ఆ బట్టలు కావచ్చు, ఆ బ్యాడ్జ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఇట్ హ్యాస్ టు రిఫ్లెక్ట్ అవర్ పోలీసింగ్లో కానీ ప్రజలకు ఇచ్చే ట్రస్ట్లో కానీ. దట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి దిస్ ఈజ్ వేర్ ఐ వాంట్ టు డిస్కస్ విత్ యూ. యూ ఆల్సో గైడ్ మీ. ఏం చేస్తే వే ఫార్వర్డ్ ఇట్ విల్ బి ఎఫెక్టివ్, హౌ టు రీచ్. ఇంకొక పక్కన ఇప్పుడు కొన్ని చూస్తున్నాను నేను. ఈ గంజాయి వల్ల చాలా ఫ్యామిలీస్ దెబ్బతింటున్నాయి ఇంకా కూడా. దట్ ఈజ్ ది రూట్ కాస్ అవుతా ఉంది అక్కడక్కడ. ఇప్పటికి చాలా వరకు కంట్రోల్ చేశాం. కంట్రోల్ చేసిన తర్వాత లాజికల్గా ఎట్లా తీసుకుపోగలుగుతాం. ఇంకొక పక్క పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం రావాలంటే ఒకటి, సమాజంలో కూడా కరప్షన్ కంట్రోల్ చేయాలి. మనం మీ దగ్గర చేయాలి, సమాజంలో అన్ని రంగాల్లో చేయాలి. లేకపోతే ఎంత డెవలప్మెంట్ చేసినా కరప్షన్ ఉంటే ప్రజల్లో కానీ అది రిఫ్లెక్ట్ అయితే అక్కడి నుంచి రియాక్షన్ స్టార్ట్ అవుతాయి. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను చెప్పకపోతే పర్వాలేదు, సీఎం గారు కూడా ఒకప్పుడు నేను హార్ష్గా కూడా ఉండేవాడిని. ఇప్పుడు ఐ వాంట్ క్యారీ ఎవ్రీబడి. అట్లని చెప్పి కాంప్రమైజ్ కావడం లేదు. ఈ విషయం కూడా మనందరం గుర్తుపెట్టుకొని హౌ టు వర్క్ ఇట్ అవుట్ ఆల్ ఆఫ్ అస్. యూ టెల్ అస్ ఎట్లా చేస్తే బాగుంటుంది. సరే, ఉపన్యాసాలు ఎప్పుడు ఇస్తూ ఉంటాం, లెక్చర్స్ కంటే యాక్షనబుల్స్, హౌ టు టేక్ ఫార్వర్డ్. ఇది రేర్ అకేషన్. ఇన్ని గంటలు స్పెండ్ చేసిన తర్వాత ఒక కమిటీ వేసుకొని వర్కౌట్ చేస్తామా? 3 yearsలో చేయవలసినట్టు ఇప్పుడు మీరు ఒకటి అన్నారు, 2047. దట్ ఈజ్ ఎక్సలెంట్. 2047కి రీచ్ అయ్యేటప్పుడు ఇయర్ లా అండ్ ఆర్డర్, ఈరోజు లా అండ్ ఆర్డర్ బాగలేకపోతే అప్పుడు మీరు చేస్తానన్న మనకు బిలీవబిలిటీ రాదు, ట్రస్ట్ ఫ్యాక్టర్ ఎస్టాబ్లిష్ కాదు. ఈరోజు కంట్రోల్ చేయాలి, భయం ఉండాలి. ఎవరైనా సరే రోడ్డు మీదకి వచ్చి ఇష్టానుసారంగా చేస్తామంటే 4 సార్లు ఆలోచించుకునే పరిస్థితి రావాలి. ఇప్పుడు మీకు టెక్నాలజీ పెద్ద హ్యాండీగా తయారైంది. ఐ రిమెంబర్ ద డేస్. ఒకప్పుడు పోలీస్ డాగ్స్ ఉండేది కాదు మన దగ్గర. నేను దావోస్ పోయి చూసేవాడిని. దావోస్లో పోలీస్ అంతా ఎఫెక్టివ్గా ఉంటారు, కానీ డాగ్ ఈజ్ ఎ మస్ట్. దట్ ఈస్ ది బెస్ట్ డిటెక్టింగ్ ఆఫీసర్. ఆ స్నీజింగ్ అని నాకు ఉండే స్పెషాలిటీ. అప్పుడే ఎవ్రీ రెవెన్యూ డివిజన్లో పెట్టి అక్కడి నుంచి ప్రమోట్ చేసి మొదలుపెట్టాం. దట్ హెల్ప్డ్ అస్ ఎ లాట్. ఇప్పుడు అవి కూడా సరిగా ఉన్నాయో లేదో కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఫారెన్సిక్ ఎవిడెన్స్ నుంచి ఇవి కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను. క్రైమ్ జరిగిన తర్వాత ఎంత టైంలో మనం అక్కడికి పోగలుగుతున్నాం, ఎంత టైంలో. దెర్ వర్ డేస్ నేనే ఇన్వెస్టిగేషన్ పోయిన రోజులు నేను చాలా రోజులు చూశాను. ఒకప్పుడైతే ఒక ఉన్మాది తిరుపతిలో ఎవ్రీ 3 daysకి ఒకరిని, ఒక మహిళనే చంపాడు. ఎక్కడన్నా గ్రేజింగ్ పోయిన మహిళ పైన ఎవరు లేనప్పుడు పోయి అతి బ్రూటల్గా రాయేసి చంపాడు. రాళ్లతో కూడా చంపాడు. మళ్ళా వాళ్ళ దగ్గర చిన్న రింగ్ ఉన్న, కమ్మలున్నా ఏం తీసుకున్నాడు కాదు. రాత్రిలో ఒకే ఇంట్లో ఉంటే దూరంగా ఉండే ఇల్లు స్కాటర్డ్ హౌస్లో నైట్ పోయి చంపేసి వెళ్ళిపోయారు. అట్లా 30-40 మర్డర్స్ జరిగాయి. ఆ ఏరియా అంతా భయపడిపోయారు. దెన్ ఫైనల్గా అప్పుడు దొరగారు ఉండేవారు.
ఏంటి వెరిఫై చేయమంటే ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. 4-5 కేసులు అయినాక ఫారెన్సిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి ఎగ్జామిన్ చేయమంటే మన దగ్గర కంప్యూటరైజేషన్ లేదు సార్ అన్నాడు. అప్పుడే ఫస్ట్ కంప్యూటరైజ్ చేసాం. మళ్ళీ ఇక్కడికి వచ్చే కంప్యూటరైజేషన్ కూడా లేకపోతే మొన్న హైదరాబాద్ నుంచి హ్యాండిల్ చేసి ఇప్పుడు అవి కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్ అన్నీ కూడా తీసుకున్నాం. మన ఫింగర్ ప్రింట్స్ అన్నీ ఎస్టాబ్లిష్ చేసాం. ఈవెన్ నాకు జూబ్లీ హిల్స్లో విచిత్రంగా ఎగ్జాస్ట్ ఫ్యాన్లో నుంచి వచ్చి క్రైమ్లు చేసేవాళ్ళు. దాన్ని పట్టుకోవాలంటే అప్పుడు ఆర్పి సింగ్ గారు పవర్ఫుల్గానే ఉండాడు కానీ చేయలేకపోతే నేనే వెళ్ళాను 3 సైట్లకి. అప్పుడు కంట్రోల్ అయ్యాను. చర్చిల మీద దాడులు జరిగితే 3-4 చర్చెస్కి వెళ్ళాను. ఈవెన్ ఐ రిమెంబర్ వికారాబాద్, తాడేపల్లిగూడెం, ఈ ప్లేస్కి అంతా నేనే వెళ్ళాను. అప్పుడు కంట్రోల్ అయ్యాను. నేను నక్సలైట్స్ బ్లాస్ట్ చేస్తే ఖమ్మంలో పోలీస్ స్టేషన్ నేను హెలికాప్టర్ వేసుకొని వెళ్ళా. ఎస్పీ కూడా పోలా, అప్పుడు వద్దని చెప్పాను. ఎప్పుడైతే ఫస్ట్ ఎక్కడ నక్సలైట్స్ కానీ చేస్తే ట్రాప్ వేస్తారు కాబట్టి పోలీస్ ఆఫీసర్లు ఇమీడియట్గా పోకూడదు. దట్ ది రూల్. బట్ ఎట్లా కంట్రోల్ చేయాలి. ఐ వెంట్ బై హెలికాప్టర్. మా వాళ్ళందరూ వచ్చి కార్యకర్తలు పోలీసులు వచ్చి, సార్ ఇక్కడ కూడా ఉన్నారు మనలోనే, మీరు వెళ్ళిపోండి, పర్లేదని చెప్పి చూసుకొని వచ్చారు. ఎందుకంటే మొరల్ బిల్డప్ చేయడానికి. దట్ ఈస్ హౌ ఐ యూజ్ టు వర్క్. ఇప్పుడు నౌ టైమ్ హెస్ కమ్. దీన్ని లా అండ్ ఆర్డర్ హౌ టు మెయింటైన్. We will follow democratic norms. That is one. క్రైమ్ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్రైమ్ వస్తూ ఉంది. ఇప్పుడు నవేడేస్ కౌన్సిలింగ్ కూడా అవసరం. ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ ప్రాపర్టీ డిస్ప్యూట్స్, ఇట్ హెస్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లం. రిలేటివ్స్ డిస్ప్యూట్స్. ఇంకొక పక్కన మనకు వచ్చే ఇవన్నీ వేరియస్ గంజాయి తాగి పిల్లలు పేరెంట్స్ను కూడా వ్యతిరేకించడం, అలాంటి క్రైమ్స్ కూడా వచ్చే పరిస్థితి వస్తుంది. వాట్ ఈస్ ది రెమెడీ? టెక్నాలజీ వల్ల మెంటల్ ఇల్నెస్, దట్ ఈస్ అనదర్ ప్రాబ్లం. అవర్స్ టుగెదర్ దే ఆర్ ఆల్ అడిక్టెడ్ టు టెక్నాలజీ. టెక్నాలజీ ఈజ్ వెరీ గుడ్, బట్ ఉపయోగించుకునే విధానం బాగాలేకపోతే అక్కడి నుంచి డిజాస్టర్. ఈ టైప్ ఆఫ్ కూడా మనం మారిన క్రైమ్ని పోలీసు వ్యవస్థ ఎట్లా హ్యాండిల్ చేయాలి, మనం ఎట్లా మారాలి. లేకపోతే క్రైమ్ ఒకటి ఉంటే మనం ఒకటి ఆలోచిస్తే దెర్ విల్ బి మిస్ మ్యాచ్. నేను అందుకే మీ అందరితో ఇంటరాక్ట్ కావాలి, ఇవన్నీ ఏం చేయాలనో వర్కౌట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం. ఎక్సలెంట్. బట్ వే ఫార్వర్డ్ ఏంటి, మీరు ఆల్ ఆఫ్ యూ కెన్ గివ్ సమ్ టిప్స్ ఆర్ ఇండివిజువల్ ప్రజెంటేషన్స్. 2-3 ఏళ్ళకి ఇచ్చారు, 5 ఏళ్ళు 6 ఏళ్ళకి ఇచ్చారు, 10 years అన్నారు, దెన్ 47కి అన్నారు. ఏంటి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, హౌ టు ప్రిపేర్ లీడర్షిప్, హౌ టు ప్రిపేర్ ప్రైడ్ ఇన్ పోలీస్ అండ్ పర్ఫెక్షన్ ఇన్ ఎగ్జిక్యూషన్. వన్స్ మనం అందరం గట్టిగా ఉన్నామంటే 2 daysలో ఎవడు రోడ్డు మీద కూడా రాడు నా లెక్క ప్రకారం. మనం డీల్ చేసే విధానంలో ప్రాబ్లం ఉంటేనే, వీక్నెస్ ఇన్ డీలింగ్ విల్ క్రియేట్ మోర్ అండ్ మోర్ క్రైమ్. దట్ ఈజ్ ఆల్. చెప్పండి, మీరు దాని మీద కొంచెం ఇంటరాక్ట్ అయితే నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఫస్ట్ సెషన్ ఇది ఈ విషయాలు. సార్, అందరికీ రోల్ బేస్డ్ ట్రైనింగ్ అనేది చాలా అవసరం సార్. ఇప్పుడు రోల్స్ అన్నీ కూడా అందరూ జర్నలిస్ట్గా అయిపోయి అదే లా అండ్ ఆర్డర్ చేయడం, అదే ఇన్వెస్టిగేషన్ చేయడం, సేమ్ పర్సన్ మళ్ళీ డిఫరెంట్ రోల్స్లోకి వెళ్ళే కంటే కూడా ఇప్పుడు లా అండ్ ఆర్డర్ని డీల్ చేయాలంటే దానికి ఎట్లా విత్ ఇన్ లీగల్ పర్మిట్స్లో పర్మిసిబుల్ విత్ ఇన్ ద లా పర్మిషన్లో, అంటే వాట్ ఈజ్ యువర్ వ్యూ ఆన్ దట్? రోల్ బేస్డ్ ట్రైనింగ్ చేయాలి సార్ ప్రతి ఒక్కరిని కూడా. అంటే అందరూ ఇప్పుడు చాలా వరకు జర్నలిస్ట్గా ఉన్నారు. రోల్ బేస్ సార్, ఇప్పుడు స్పెసిఫిక్గా స్పెషలైజ్డ్ ఎక్స్పర్ట్స్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది సార్.
ఇప్పుడు లా అండ్ ఆర్డర్ డీల్ చేయాలంటే వాళ్ళు ఎక్స్క్లూజివ్గా దాన్ని నేర్చుకోవాలి సార్, ఎట్లా చేయాలి ఏమిటి అన్నది. దానికి సంబంధించి ఇన్పుట్స్ ఇవ్వడం అనేది ఆ ఇంటెలిజెన్స్ అడ్వాన్స్ ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడం ఏంటనేది వాళ్ళు చేయాలి సార్. ఒక కేసు వచ్చిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెర్టికల్స్ క్రియేట్ చేయాలి సార్ మనం. ఇప్పుడు అదే ఇన్స్పెక్టరు మర్డర్ రిజిస్టర్ అయిన తర్వాత ఎంటైర్ కన్విక్షన్ ఆర్ అక్విటల్ ఏది వచ్చినా సరే మొత్తం అంతా కూడా టీం ఒకటే ఉంటుంది సార్, ఒకటే టీం ప్రాసెస్ చేస్తుంది దాన్ని. అంటే మీకు స్పెషలైజ్డ్ టీం అన్నప్పుడు ఒక కేసుని డీల్ చేసిన మీకు కూడా లాస్ట్ వరకు మీరే వెళ్తున్నారు కదా, విట్నెస్ కానీ అంతా మీరే వెళ్తున్నారు కదా ఎక్కడికి, లాస్ట్ వరకు కూడా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఆఫీసర్స్ మారిపోతారు సార్. కేసు రిజిస్టర్ చేసిన ఆఫీసర్ అయిన తర్వాత అయిపోయిన తర్వాత సగం ఇన్వెస్టిగేషన్ చేస్తారు, మిగతా సగం ఇన్వెస్టిగేషన్ మిగతా కొంతమంది విట్నెస్ ఇంకో ఇన్స్పెక్టర్ చేస్తారు. ఛార్జ్ షీట్ వేసేటప్పటికి ఇంకో ఆయన ట్రాన్స్ఫర్ ఇస్తే ఆయన చేస్తాడు సార్. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత కేసు ట్రయల్కి వచ్చేటప్పటికి ఇంకో ఇన్స్పెక్టర్ గారు ఫాలో అప్ చేస్తుంటారు సార్. అంటే ఇక్కడ మనకు రెండు లా అండ్ ఆర్డర్లో కానీ ఓవరాల్గా కానీ ట్రాన్స్ఫర్స్ ఇది ఉంటాయి. అక్కడ ఉండే పరిస్థితులు ఇవన్నీ కూడా బట్టి కొంతమంది ఎఫెక్టివ్గా ఉంటారు, కొంతమంది ఇన్ఎఫెక్టివ్గా ఉంటారు, ఓసారి మెయింటైన్ చేయలేరు, అలాంటి వచ్చేప్పుడు వస్తాయి. వీలైనంత వరకు నేను ఇంత మునుపు కూడా టెన్యూర్ ఎక్కువ ఇచ్చేవాడిని, ఎందుకంటే ఏ అడ్మినిస్ట్రేటర్ అయినా కొంత టెన్యూర్ ఉంటే పర్ఫెక్ట్గా చేస్తాడని. ఇప్పుడు మారినప్పుడు ఇన్వెస్టిగేషన్ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ అంటున్నారు మీరు. ఆఫీసర్ అయినా లేదంటే దానికి ఏమైనా స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ తయారు చేయగలుగుతామా రూల్ ప్రకారం? సార్ వాట్ ఈస్ డిస్కషన్ వార్ సార్. సార్ ఇప్పుడు సార్ మన ఫోర్స్లో చూస్తే 80% ఆఫ్ ఫోర్స్ ఇస్ గోయింగ్ వేస్ట్ ఇన్ ద సెన్స్ వీ హ్యావ్ కానిస్టేబులరీ, మోర్ నెంబర్ ఆఫ్ కానిస్టేబులరీ సార్. ఇప్పుడు హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు అనుకోండి సార్. Head constable actually as per CRPC he can investigate a case, but we are not entrusting any case to him, sir. So what we are proposing, each one of us, each officer at every level he has to undergo a certification course, level 1, level 2, level 3. So somebody will be designated as junior investigator, somebody will be designated as a senior investigator, somebody will be designated as a specialized investigator. Atlaga district level lo మన డిఫరెంట్ టీమ్స్, ఎకనామిక్ క్రైమ్కి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఒక ఆఫీసర్స్ డెడికేట్ చేస్తాము. హోమోసైడ్ అంటే మర్డర్స్, బాడీ అఫెన్స్కి ఒక టీం ఏర్పాటు చేస్తాము. సైబర్ క్రైమ్కి ఒక టీం ఏర్పాటు చేస్తే ఈ ఆఫీసర్స్ అక్కడ పోస్ట్ చేస్తే కంటిన్యూటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది, క్వాలిటీ ఉంటుంది, కన్విక్షన్ వస్తుంది సార్. సో ఇది ఏదైనా స్టేట్లో ఇది ఏమైనా ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఎస్టాబ్లిష్ అయిన స్టేట్స్ ఉన్నాయా దీనికి? సార్ లేదు సార్, ఇది మనం యూకేలో ఉంది సార్. ఇది యూకేలో వెరీ సొసైటీలో అన్నిట్లాగే ఉన్నాయి సార్. హైదరాబాద్లో మనకి లా అండ్ ఆర్డర్కి ఒక ఇన్స్పెక్టరు, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ని ప్రాపర్టీ క్రైమ్ చేయడానికి పెట్టారు, కానీ అక్కడ కొంచెం ఇంట్రెస్ట్ కొంచెం వేరువేరుగా ఉండడం వల్ల అది కొంచెం పెద్దగా సక్సెస్ కావడం లేదు సార్. కానీ ఇక్కడ మనం ప్రతి జిల్లాలో కూడా ఒక డిఎస్పీని హెడ్ పెట్టి ఒక 3-4 ఇన్స్పెక్టర్ టీమ్స్, మర్డర్ కేసు డిటెక్ట్ చేయడానికి 3-4 ఇన్స్పెక్టర్ టీమ్స్, ఎకనామిక్ అఫెన్సెస్ చేయడానికి, అట్లా సైబర్ క్రైమ్కి, క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్కి అట్లా పెడితే సార్ అప్పుడు మనం కేసులో కన్విక్షన్స్ ఎక్కువ తీసుకురావడానికి అవకాశం ఉంటుంది సార్. అంటే బేసిక్ ఇన్వెస్టిగేషన్ జరిగిన తర్వాత దెన్ వీ కెన్ హ్యావ్ స్పెషల్ టీమ్స్ ఫర్ స్పెషలైజ్డ్ ఇన్వెస్టిగేషన్ విత్ సర్టిఫికేషన్ కోర్స్ పాస్ అయిన వాళ్ళని. అవును సార్ చేయొచ్చునా? What Srikanth is talking about, sir. There, the certification and qualifications are a must to get posted in those respective, because now cybercrime, sir, sir, winner, sir. It's a huge this thing, sir. Until unless the boys, the inspectors and they have the essential qualification, they are scared to investigate, and there is inordinate delay, sir. So is the case with the gap with the prosecutors and the prosecution also. As a result, the whole thing is square peg and round hole type mismatch అయిపోయింది సార్. అండ్ దట్ ఈస్ అండ్ వీఆర్ ఆల్ ఫేసింగ్ ఇట్ ఈవెన్ ఇన్ సిఐడి సార్. ఎవరో వచ్చి ఇక్కడ వచ్చేస్తారు సార్ పోస్టింగ్ మీద. ఎకనామిక్ ఆఫెన్సెస్, ఫర్ ఇన్స్టెన్స్ అగ్రిగోల్డ్ ఇట్ సెల్ఫ్ సార్, ఆర్ ద క్రిప్టో కరెన్సీస్ విచ్ ఆర్ ఆల్ ఎమర్జింగ్ ఫ్రమ్ ది cyber scam compounds from Golden Triangle, Cambodia, Vietnam and all these places. To trace all these things and then get to the logical conclusion, they are all going to China through crypto, and further they have drawn and they have stocked it in all these tax havens, Cayman Islands or other places, sir. And we are totally, there is a huge gap which has developed, sir, over the last few years.
So the certification, as Tamar చెప్పినట్టు, the certification until unless it should be skill and qualification based posting for these things. Otherwise the investigation, prosecution, all these things are taking a severe beating, sir. So what Srikanth raised is a very valid point, sir. That దిస్ ఇస్ వన్ పాయింట్ విల్ ఇప్పుడు మనలో ఎంతమంది మీకు సర్టిఫికేషన్ తీసుకొని కోర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఫ్రమ్ హెడ్ కానిస్టేబుల్ ఆన్వర్డ్స్ ఎంతమంది ఉంటారు? డిఫరెంట్ దీంట్లో సిఐలో ఎస్ఐల్లో ఉన్నారా మనుషులు? వాళ్ళు ఇంకా అది కూడా స్టార్ట్ చేయాలి. సార్ యాక్చువల్గా ఏమైంది సార్? ఎస్ సార్, యాక్చువల్గా ఏమైంది సార్, ఇంతకుముందు దేవర్ 5 courses దే హ్యాడ్ టు అండర్గో ఆఫ్టర్ బికమింగ్ ఎస్ఐ సార్. మన దగ్గర బైఫర్కేషన్ తర్వాత అప్పా రాలేదు సార్. ఆ ట్రైనింగ్ కూడా ఇప్పుడు మన జరూరీ మెండేటరీ కోర్సెస్ కూడా అవటం లేదు సార్. సో ఇప్పటి నుంచి మన సర్టిఫికేషన్ కోర్సెస్ ఎప్పటి నుంచి అది కూడా మొదలు పెట్టాలా, ప్లస్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇన్ టై అప్ విత్ అకాడమిక్. లేకపోయినా మనం ఇక్కడ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ చేసాము సార్, ఇప్పుడు స్టార్ట్ చేసాము మెండేటరీ కోర్సెస్. బట్ ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ ఫర్ స్పెషలైజ్ క్రైమ్ ఇస్ మస్ట్ సార్. అదర్వైజ్ విల్ నాట్ బి ఏబుల్ టు క్యాచ్ అప్ విత్ ద స్కిల్స్ ఆల్సో సార్. మీతో మళ్ళీ క్యాచ్అప్ కావడానికి లాయర్స్ కూడా ఎంతవరకు అవుతున్నారు సార్? ఇప్పుడు ఎకో సిస్టమ్ లో నేను చూసింది లాయర్స్, డైరెక్టర్ ప్రాసిక్యూషన్ ఇస్ హియర్ సార్, హీ ఆల్సో పార్టిసిపేటెడ్ ఇన్ దిస్ ప్రాసిక్యూషన్. ఏంటి ఎంతవరకు వాళ్ళు సిద్ధంగా ఉన్నారు? ఎన్ని కేసులు దేంతో పోతున్నాయి? మీకు ఏం అసెస్ చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ది కేసెస్ హాస్టల్ వల్ల అవుతున్నాయండి. మామూలు కంటెస్టెడ్ కేసులో మాక్సిమం కన్విక్షన్స్ వస్తున్నాయండి. అంటే మీరు టైం ఇచ్చే కొద్దికి హాస్టైల్ అవుతారు. అంటే కేసు ఎస్టాబ్లిష్ చేయకుండా టైం ఇస్తే ఆటోమేటిక్గా హాస్టైల్ అయిపోతారు. మీకు ఎన్ని కోర్టులు ఉన్నాయి, ఆ కోర్టులు ఎన్ని ఫంక్షన్ చేస్తున్నాయి, ఎంతవరకు మనం ఈ క్రైమ్స్ అన్ని కూడా మనం ఎస్టాబ్లిష్ చేయగలుగుతున్నాం, అది కూడా ఒకసారి హోంవర్క్ చేయండి. ఐ వాంట్ టాక్ టు యూ దట్ ఆల్సో. హోల్ ఎకో సిస్టమ్ ఎక్కడ వీక్ అయినా సిస్టమ్ వీక్ అయిపోతుంది. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ ఛాలెంజ్. సార్, ఈ సైబర్ క్రైమ్ మీద I4C వాళ్ళు డిఫరెంట్ IITస్తోని IIITస్తోని ఎంగేజ్ చేసుకుని మన దగ్గర నుండి కూడా ట్రైనింగ్ పంపించడం జరిగింది సార్. కానిస్టేబుల్స్ టు ఇన్స్పెక్టర్స్ వరకు వెళ్ళారు సార్. చాలా మంది ట్రైనింగ్ కూడా అయ్యారు సార్. అట్లా ఇంకా మన అంటే వాళ్ళు I4C వాళ్ళు లిమిటెడ్ ఒక టెస్ట్ కండక్ట్ చేసి దాని తర్వాత మనం పంపిస్తున్నారు సార్. అంటే మీరు చేసిన తర్వాత కూడా మళ్ళా అప్లికేషన్ ఆఫ్ ద ట్రైనింగ్ మాడ్యూల్ ఇన్ ప్రాక్టికాలిటీ చేస్తే అక్కడ మనకు ఒక ఐడియా వస్తుంది ఎంతమంది చేయగలుగుతున్నారు. ఈ రెండు కూడా వర్కౌట్ చేయాలి మనం. విల్ వర్క్ ఇట్ అవుట్. ఇంకా మిగిలిన ఎనీబడి వాంట్ టు సే ఎనీథింగ్? Another important point which emerged during the discussion, sir. Now police station is there, circle is there, subdivision is there. Moodu unnai sir. Police station ki so far the role is there, legal role is there, statutory role is there. SDPO is as a supervisor. After Madhya circle inspector, it is superfluous post in the sense he doesn't have much of role. Jurisdiction is also very small. So can we think of, when we are just thinking, we had a brainstorming session, can we think of making inspectors as SHO? SIs free అయిపోతారు, కొంతమంది ఇన్స్పెక్టర్స్ ఫ్రీ అయిపోతారు, SDPO and police station directly manage in between, and so that manpower can be redirected and realigned also. Similarly, there are many posts which are non-functional posts now, sir. So we can redesignate them into some, say, IT cadre separate గా చేసేస్తాము. ఇప్పుడు మన దగ్గర PTO ఉంది, కమ్యూనికేషన్ వింగ్ ఉంది. So all this can be designated as a IT cadre, sir. So which will be useful for the district police as well as the other units also, sir. So these were the few things we discussed, sir. So but the general feeling was that circle may not be required at this, because too much of supervision is not required. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళని సర్కిల్ని? Sir, సర్కిల్ ఆర్ SI? No sir, SHO చాలా పోలీస్. SHO అంటే SHO ఇన్స్పెక్టర్ SHO సార్. దానిపైన మళ్ళా ఇన్స్పెక్టర్, దానిపైన మళ్ళా DSP సార్, దానిపైన అడిషనల్ SP. అవును సార్. అన్ని రోజులు ఎందుకంటే 1+1 yes sir, then SP. ఇప్పుడు జిల్లా చిన్న జిల్లా, స్మాల్ జిల్లా,
7 కాన్స్టిట్యున్సీలు, మళ్ళీ ఇన్ని లెవెల్స్ పెడితే Yes, sir. ఈ హైరార్కీలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. లా అండ్ ఆర్డర్ కంట్రోల్, కమాండ్ సరిగా కూడా ఉండడం లేదు. కెన్ యూ మేక్ ఏ యూనిఫామ్ ఏదర్ సెక్షన్ ఆఫీసర్కి మీ SHOకి, SIకి ఇస్తే, ఇన్స్పెక్టర్కి ఇస్తే, అక్కడి నుంచి CA వచ్చిన పెద్ద సర్కిల్లో అర్బన్ ఏరియాలో CAలు పెట్టి వాళ్ళే చేస్తారు. Yes, sir. వాళ్ళ కింద మళ్ళీ SIలు ఏం చేస్తారు, మళ్ళీ ఆ ఛానల్ ఒకటి ఉంటుంది. Sir, ఆ పెద్ద స్టేషన్స్ లో దేర్ బి బైఫ్రికేషన్. ఒక లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ ఉంటారు, సబ్ ఇన్స్పెక్టర్ ఉంటారు, ఒక డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ఉంటారు సార్. సో డిటెక్షన్ ఇన్వెస్టిగేషన్ ఆయన చేస్తారు సార్. దెన్ లా అండ్ ఆర్డర్ ఇన్స్పెక్టర్ This ఉంటారు. can be divided into అంటే మీరు చేస్తారు. వర్టికల్స్ ఎక్కువ అయ్యే కొద్దికి వీళ్ళు కాన్ఫ్లిక్ట్లు పెట్టుకొని అసలు recruitment also have to change, sir. So we have to work on that also, sir. మీరు HR ఏదైతే ఉందో Yes, sir. రాబోయే రిక్రూట్మెంట్ అంతా Yes, sir. నీడ్ బేస్డ్ సొసైటీలో వచ్చిన మార్పుల్ని చూసుకొని క్రైమ్ ఇవన్నీ కూడా మారాయి. ఇప్పుడు మినిమం ఫండమెంటల్ డిజిటల్ లిటరసీ ఉంటే తప్ప ఫంక్షన్ చేయలేరు. కాబట్టి మనం పెట్టినప్పుడే ఇప్పుడే మనం అనౌన్స్ చేస్తే ఏ పొజిషన్ కన్నా వీళ్ళు ఉండాలి అని చెప్పి పెడితే దెన్ ప్రియారిటీ వాళ్ళకి ఇస్తే ఎక్కువ మంది పాస్ అవుతారు. దెన్ యూస్ఫుల్ రిసోర్సెస్ తయారవుతాయి. అదర్వైజ్ మనం వచ్చినాక మళ్ళీ ట్రైన్ చేయడం, అప్పుడు కూడా వాళ్ళు పికప్ కాకుండా పోవడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నౌ స్లోలీ వీ హ్యావ్ టు రీఓరియంట్ టోటల్ వర్క్ ఫోర్స్ ఇన్ గవర్నమెంట్. వీఆర్ నాట్ ప్రిపేరింగ్ లీడర్స్. టెక్నాలజీ ఉంది, నాలెడ్జ్ ఉంది, అప్లికేషన్ ఆఫ్ లీడర్షిప్ లేదు. దట్ ఈస్ వేర్ some of the discussion also ASI or head constable designation, how to make it, how to identify. కొంత ఇన్వెస్టిగేషన్లో వాళ్ళని ఏమైనా స్పెషలైజ్ చేయగలుగుతామా, ట్రైన్ చేయగలుగుతామా ఫోర్స్ని. దట్ ఈస్ వన్ ఏరియా వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. నేను కూడా ఆలోచించి వర్క్ చేద్దాం. Sir, good evening, sir. So I have 3 points, sir. So we visited in MCTP, Australia, sir. So there the officers are being sent on the job training, sir, for 1 year, something like that.
So here IPS officers also should be sent on some training, some 6 months, cyber commander training, something like that, sir. So that we will go and come back with a lot of learning, sir. ఇక్కడ మీలో ఎంతమంది ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు? శిల్పైకి ఎత్తండి. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఫస్ట్. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. Raise your hands. సో ఆల్మోస్ట్ 50% ఉంటారు సార్. Raise your hands, please. ఓకే, అందరూ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కొంతమంది తక్కువే ఉన్నారు. ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారు, చదువుకున్న ఇంజనీరింగ్ మర్చిపోయారు మీరు టెక్నాలజీలో ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. పోలీసింగ్కి వచ్చి నా 10 పెట్టాలి. ఎంతమంది ఏ వాడుతున్నారు, ఎంతమంది ఆ థింకింగ్ ఉండేవాళ్ళు మీలో ఉన్నారు? ఇప్పుడు ఎవరన్నా ఉన్నారా? ఏ అడాప్ట్ చేసుకోవడం, ప్రోగ్రామింగ్ రాయడం, ప్రోగ్రామింగ్ రాసేవాళ్ళరా? ఫ్యూచర్ ఈజ్ దట్. Sir, a couple of points, sir. ఒక ఎంఓయూ చేసుకుందాం సార్. ఒక 3 days అంటే ఒక 6,000 కానిస్టేబుల్స్ కింద ఫస్ట్ ఇన్స్టెన్స్లో ఏఐ మీద, అదేవిధంగా సైబర్ క్రైమ్ మీద జస్ట్ ఇంట్రడక్షన్ ఇవ్వడం సార్. తర్వాత ఇక్కడ ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళని బెంగళూరు కానీ మైసూర్ కానీ పంపించి వాళ్ళకి ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్. అక్కడికి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వడానికి ఫ్రీ ఆఫ్ కాస్ట్ సార్. ఇప్పుడు ఐగాట్లో ఎంతవరకు మీకు ఐటీ కోర్సెస్ ఉన్నాయి? ఐగాట్ పోర్టల్లో ఎంతవరకు ఉన్నాయి మీకు రిలవెంట్ కోర్సెస్లో? యూ హ్యావ్ డన్ ఆల్ ఆఫ్ యూ. Sir, all IPS officers are supposed to do 5 courses. Sir. అది చేస్తున్నారు. ఎంతవరకు అది ఉపయోగపడుతోంది మీకు? How useful they are. బీ క్లియర్. మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే దాని మీద ప్రాక్టికల్గా ఏమైనా కోర్సెస్ డిజైన్ చేయగలుగుతాము. సార్ ఐగాట్లో సార్ సైబర్ రిలేటెడ్ కోర్సెస్ ఎక్కువ లేవు సార్, బట్ దెర్ ఈస్ ఎ పోర్టల్ కాల్డ్ సైట్ ట్రైన్ సార్. ఈ సైట్ ట్రైన్ పోర్టల్లో 12 కోర్సెస్ ఉంటాయి సార్. సో సర్టిఫికేషన్ అంటే ఇంటరాక్టివ్ లెర్నింగ్ ఉంటుంది, చాలా మంచి కోర్స్ సార్ అది. సో అది త్రూ అవుట్ కంట్రీ మన దగ్గర అరౌండ్ 4,000 to 5,000 మెంబర్స్ కోర్సెస్ కంప్లీట్ చేయడం జరిగింది సార్. సో అది కానీ చేస్తే సైబర్ క్రైమ్ మీద మనకు చాలా పట్టు వస్తుంది సార్. సో దానికి ఏంటంటే మనం వీ హ్యావ్ టు స్పెండ్ టైం. సో మనకి ఏంటంటే అంత టోటల్ ఈ లా అండ్ ఆర్డర్ డ్యూటీస్ ఇదంతా ఎక్కువైపోయేసి దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను సార్. ఒక 15-20 days ప్రతి ఒక్కరు కూడా ఈ సైట్ ట్రైన్లో కనీసం ఇఫ్ నాట్ 4-5 కోర్సెస్, బేసిక్ కోర్సెస్ 4 ఉంటాయి సార్, ఇంటర్మీడియట్ కోర్సెస్ 4 ఉంటాయి, కొద్దిగా అడ్వాన్స్డ్ కోర్సెస్ 4 ఉంటాయి సార్. బేసిక్ కోర్సెస్ 4, కానిస్టేబులరీ కూడా ఆల్మోస్ట్ 30-40% బీటెక్స్ ఉన్నారు సార్. బీటెక్స్ కంప్లీట్ చేసిన అందరూ కూడా ఈ కోర్స్ అనేది దే హ్యావ్ టు అండర్గో దిస్ కోర్స్ అనేది ఒకటి సార్. తర్వాత కమ్యూనికేషన్ వింగ్ ఒకటి ఉంది సార్. కమ్యూనికేషన్ వింగ్ అంతా కూడా ఇప్పుడు మ్యాన్ ప్యాక్స్, విహెచ్ఎఫ్ సెట్స్ ఇవంతా కూడా అవుట్డేట్ అయిపోయినాయి సార్. సో వీళ్ళని కూడా ఇందాక డీజీ సార్ చెప్పినట్టు ఐటీ క్యాడ్లో తీసుకొచ్చి వీళ్ళకు కూడా ఆ ట్రైనింగ్స్ ఇస్తే దానికి ఏం పెద్ద మనకు ఖర్చు ఏం లేదు సార్. సో సైట్ ట్రైన్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్ వేర్ వీ కెన్ రియలీ బిల్డ్ అవర్ కెపాసిటీ సార్. ఇప్పుడు మీకు పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో అప్పా పెట్టినప్పుడు అలాంటి అకాడమీ విత్ యూనివర్సిటీ ఏదైనా రేపు బిట్స్విల్ అని వచ్చిందనుకోండి, అలాంటి యూనివర్సిటీతో కొలాబరేషన్ చేసుకొని ఇప్పుడు మనం క్రియా యూనివర్సిటీ పెట్టాం. క్రియా యూనివర్సిటీకి ఏం చేశారంటే కోర్సెస్ అన్నీ ఆన్లైన్ కాకుండా రియల్ టైం హైబ్రిడ్ మోడల్ పెట్టాం. ఫ్యాక్టరీలో పనిచేస్తారు, నేర్చుకుంటూ ఉంటారు, అక్కడ పోయి పార్ట్ టైం కోర్సెస్ చేస్తారు. డిగ్రీ ఈజ్ గివెన్ బై క్రియా యూనివర్సిటీ. దట్ ఈస్ ది స్కిల్ డెవలప్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ ఆల్సో డిగ్రీస్. అది ఏవైనా అలాంటిది ఇంటిగ్రేట్ చేస్తే అప్పా కెన్ కోఆర్డినేట్ మొత్తం పోలీసు వ్యవస్థని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అప్గ్రేడేషన్ స్కిల్స్ నీడ్ బేస్డ్ కంటిన్యూగా చేస్తే ఎట్లుంటుంది? So already you attempted. Yes, Babu. For the 6,000 police constable, you had tied up with a few institutions. Good afternoon, sir. So right now, మనకి 21 centers లో 6,000 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ గట్టిగా ట్రైనింగ్ దగ్గర పెట్టుకో.
సార్ ఇప్పుడు మనకి 21 ట్రైనింగ్ సెంటర్స్లో 6,000 మంది కానిస్టేబుల్స్ ట్రైనింగ్ అవుతున్నారు సార్. డిసెంబర్ 22న వీళ్ళందరినీ ఉద్దేశించి అపాయింట్మెంట్స్ లెటర్స్ ఇచ్చినప్పుడు తమరు ఒక దిశానిర్దేశం చేశారు సార్. ఈ యంగ్ కానిస్టేబుల్స్ అందరూ కూడా 2065 కల్లా వీళ్ళు రిటైర్ అవుతారు. అప్పటి వరకు వీళ్ళని మనము ఈ కంటెక్స్ట్లో ఉంచాలంటే ఏ రకంగా మనం వాళ్ళని ట్రైనింగ్ చేయాలని చెప్పేసి ఒక డైరెక్షన్ ఇచ్చారు సార్. దాన్ని దృష్టిలో పట్టుకుని మనము వీళ్ళందరికీ కూడా ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా రివ్యాంప్ చేసి ఈరోజు కాకుండా ఫ్యూచర్ పోలీసింగ్ నీడ్స్ కూడా అనుసంధానించి సిలబస్ని రివైజ్ చేసుకోవడం ఒక ఎత్తు సార్. తర్వాత ఇప్పటికి సుమారు మేము 6 యూనివర్సిటీలతో ఎంఓఈస్ చేసుకుని సర్టిఫికేట్ కోర్సులు ప్యారలల్గా రన్ చేస్తున్నాం సార్. వాళ్ళకి జేఎన్టీయూ కాకినాడ, తర్వాత నేషనల్ లా యూనివర్సిటీ, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, అదేవిధంగా ఎకనామిక్ అఫెన్సెస్కి సంబంధించి చార్టర్డ్ అకౌంటెంట్స్ ఇంటర్నేషనల్ బాడీ ఏదైతే ఉందో వారితోటి ఈ రకంగా 6-7 ఇన్స్టిట్యూట్స్తో ఎంఓయూ చేసుకోవడమే కాకుండా వాళ్ళందరికీ కూడా వాళ్ళ నుంచి వచ్చినటువంటి ఎక్స్పర్ట్స్ తోటి థియరీ అండ్ ప్రాక్టికల్ క్లాసెస్ చెప్పిస్తూ అట్ ది ఎండ్ ఆఫ్ ది కోర్స్ మళ్ళా ఒక సర్టిఫికేషన్ కోర్సు చేపిస్తున్నాం సార్. అంతేకాకుండా సార్ వీళ్ళకి మనకి ఇక్కడ కొన్ని డొమైన్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సార్ చాలా విషయాల్లోని. ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ మీడియా రిలేటెడ్ అఫెన్సెస్, ఇన్వెస్టిగేషన్ అండ్ హ్యాండ్లింగ్ సార్. దీనికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ టీం ఒకటి మనకి ఉన్నారు సార్ కరోనా సారస్ నుంచి. వారి యొక్క టీం నుంచి వీళ్ళందరికీ కూడా ఒక వర్క్ షాప్ ఒకటి కండక్ట్ చేపిస్తున్నాం సార్. సో ఇట్లా ప్రతి డొమైన్ నుంచి కూడా ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని తీసుకోవటమే కాకుండా వాళ్ళందరికీ కూడా ఆ యొక్క ఎక్స్పర్టీస్లో సర్టిఫికేషన్ కోర్సెస్ ఇచ్చి మనం బయటకు పంపిస్తాం సార్. అంతేకాకుండా సార్ ఈ స్కిల్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి కూడా అకాడమీలో జాయిన్ అయ్యి బయటకు వెళ్ళేంత వరకు వాళ్ళు ఏ స్కిల్స్లో నైపుణ్యాన్ని తెచ్చుకున్నారు, దాంట్లో వాళ్ళ యొక్క స్టాండర్డ్ ఏ లెవెల్గా ఉంది, తర్వాత వీరందరికీ కూడా సైకోమెట్రిక్ అసెస్మెంట్ చేశాం సార్. సో ఎవరు ఏ జాబ్కి పర్ఫెక్ట్గా సూట్ అవుతారు అనేది కూడా మనము అసెస్ చేయడం జరిగింది సార్. మనకు ఉన్నటువంటి 6,000 మందిలోని 800 మంది టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నారు సార్. ఇప్పుడు మా ముందున్న తమరు చెప్పినట్టుగా మా ముందున్నటువంటి ఛాలెంజ్ ఏంటంటే సార్ ఒక్కసారి వీళ్ళందరినీ కూడా ట్రైనింగ్ పూర్తి చేసి బయటికి పంపించిన తర్వాత వాళ్ళని కనీసం ఏదో ఒక స్పెషలిస్ట్ వింగ్లో ముందు ఆ స్పెషలైజేషన్ని ఇంప్రూవ్ చేసుకుంటూ వాళ్ళ కెరీర్ని మన ప్రొఫెషన్కి ఒక డైరెక్షన్ తీసుకుంటూ వెళ్ళే ఈకో సిస్టమ్ని క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది సార్. దాని దిశగా లాంగ్ బ్యాక్ మీకు గ్రే హౌండ్స్ ఈజ్ దట్, అక్టోపస్ ఈజ్ దట్. అప్పుడు వీళ్ళందరినీ సెలెక్ట్ చేసుకొని 50% అదనంగా ఇచ్చి అలాంటి వాళ్ళని ఫిట్నెస్ ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసి పెట్టాం. ఇప్పుడు నేనేమంటానంటే మీరు అలాంటి వాళ్ళని తయారు చేస్తే బెస్ట్ పీపుల్ని ఎక్కడైతే జిల్లా లెవెల్లో డిఎస్పీ లెవెల్లో అవసరమైతే వాళ్ళకు వెళ్ళనిచ్చి స్పెషలైజ్డ్ కోర్సెస్ ఫర్ ఎకనామిక్ అఫెన్సెస్, సోషల్ మీడియా అఫెన్సెస్ ఆర్ వేరియస్ లిటిగేషన్స్. సమాజంలో పెరిగేటి కొంతమంది సైకాలజీలో కూడా డిగ్రీలు చేస్తే కౌన్సిలింగ్కి ఇవన్నీ కూడా మనం హోంవర్క్ చేసి క్రైమ్ ఏది పెరుగుతుందో ఆ క్రైమ్కి తగినట్టు స్పెషలైజ్డ్ ఫోర్సెస్ మనం తయారు చేసుకుంటాం. మీ దగ్గర వాళ్ళు ఎంతమంది మొత్తం 50 మంది, 50,000, 20,000, 30,000 మీ దగ్గర ఉండేది ఏపీఎస్పీలో స్పెషలైజ్డ్ ఫోర్స్ ఇది మొత్తం 12,000 అంటే మొత్తం గ్రే హౌండ్స్ అన్ని కలిపి ఏపీఎస్పీ 12,000 సార్. ఏపీఎస్పీ 12,000 సార్. సో ఇక్కడ నుంచి రిక్రూట్ చేసుకుని గ్రే హౌండ్స్ పంపుతాం సార్. యా ఐఎమ్ అవేర్ ఆఫ్ దట్. మొత్తం 12,000 రిజర్వ్ ఫోర్స్ మన దగ్గర. ఓకే, దాంట్లో మీరు కానీ తయారు చేస్తే ఒక మరీ ఎక్కువ కాకుండా క్వాలిటేటివ్గా ఉండాలి. దే హ్యావ్ టు పాస్ నాట్ ఓన్లీ సర్టిఫికేషన్ కోర్సెస్, డిగ్రీ కూడా పాస్ అయ్యే పరిస్థితి రావాలి. అవసరమైతే ఆన్ డిప్యుటేషన్ కూడా పంపిస్తాం. పార్ట్ టైం 9 నెలలు ఇక్కడ పని నేర్చుకుంటారు ఆన్లైన్లో, 3 months అక్కడ పోయి చదువుకుంటారు. దెన్ విల్ గెట్ డిగ్రీ. తప్పకుండా సార్. మనము చేసుకున్న ఎంఓఈ ప్రకారం కూడా ఇప్పుడు చేసేది ఫస్ట్ లెవెల్ ఆఫ్ సర్టిఫికేషన్ అవుతుంది సార్. బయటకు వచ్చిన తర్వాత ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఫ్రీక్వెంట్గా ఒక ఇంటర్వెల్ బేస్ చేసుకుని తర్వాత ఫీల్డ్ నుంచి వచ్చినటువంటి అనుభవాన్ని కూడా మీరు ఒక పని చేయండి. వాళ్ళని తయారు చేసినాక ఓనర్స్గా మీరే ఉండి ఏ ఎస్పీకి ఎంతమంది కావాలనో డిప్యుటేషన్ ఇస్తాం మనం. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ప్రాక్టికల్గా వాళ్ళు నేర్చుకునేది ఎక్స్పెరిమెంట్ చేసి కంటిన్యూగా లెర్నింగ్
అండ్ ఆల్సో వర్కింగ్. రెండు కానీ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ని చేసుకుంటూ వస్తే దే విల్ హ్యావ్ హైయర్ లెర్నింగ్, దెన్ దే విల్ గెట్ ఈజీలీ డిగ్రీ. సార్ వాట్ యూ హ్యావ్ ప్లాన్ సార్? ఏపీఎస్పీ 2500 మెంబర్స్ ఉన్నారు ఈ 6000లో సార్. సో ఈ చాలా మంది ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ వచ్చాయి, ఇప్పుడు సర్టిఫికేషన్ కోర్స్ కూడా అవుతుంది సార్. వాట్ వీ హ్యావ్ ప్లాన్, ఆల్ ద 28 యూనిట్స్ ఎవ్రీబడి విల్ బి గివన్ 30 మెంబర్స్ ఇనిషియలీ. ఆ 30 మెంబర్స్ అక్కడ టెక్నికల్ టీమ్గా ఏర్పాటై డిఫరెంట్ ఫీల్డ్స్లో దే విల్ బి స్పెషలైజింగ్ సైబర్ క్రైమ్, ఎకనామిక్ క్రైమ్. ఈ క్రైమ్లో పర్మనెంట్గా ఎస్పీ కింద డైరెక్ట్గా పనిచేస్తారు, ఇక్కడ కావాలంటే అక్కడ వాడి, సో దట్ ఎస్పీ వర్క్ బికమ్స్ ఈజియర్ సార్. మీరు అక్కడ కావాలంటే మీరు డిఎస్పీలకి ఎవరికి కావాలంటే క్రైమ్ని బట్టి మీరు ఇచ్చుకుంటారు. యూ వర్క్ ఇట్ అవుట్ దట్ స్ట్రాటజీ, దట్ విల్ వర్క్ వెరీ వెల్. ఓకే, దట్స్ గుడ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి సార్. ఐజీపీ ఈగల్ సార్. రీసెంట్లీ సార్ 10th ఎపెక్స్ మీటింగ్ జరిగింది సార్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆఫ్టర్ ది మావోయిజం థ్రెట్ హ్యాస్ బిన్ ఎరాడికేటెడ్ బై ది యూనియన్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ సార్. Union Home Ministry has set the 3 years target plan, sir, to eradication of drugs, sir, Nasha Mukt Bharat loni. Deentlo ANTFs ki next 3 years kuda they are going to give lot of support, sir. And this is the one of the major area for policing, sir. Deentlo ni not only sir, multi-pronged strategy we adopted to control the ganja eradication and all these things, sir. They are going to give trainings for clandestine labs also, sir, because precursor chemicals is going to become the major threat in coming days. And similarly, sir, dark web also is placing a lot of drug related activities, sir. And they are asking us to go towards network breaking, sir. So we are moving towards that direction, sir. Eagle will be utilizing this particular support system from the central government also, sir. And recently, sir, Operation Chaitanyam, we achieved zero cultivation in Andhra Pradesh, sir. July, August is the cultivation season, sir. Last time in RTGS, Honorable CM, you suggested, sir, all the officials should be in field. So we started Palle Batalo Eagle, sir. Almost all 500 villages we visited so far. And in Andhra Orissa border, all villages we are visiting, sir. Even today also our Eagle teams are there. We are, our aim is that to get some farmers also should be aware of zero cultivation. And next week, sir, Honorable Home Minister also visiting the place to give the alternative crops, sir. Today morning we discussed with the District Collector of ASR District. Last year, sir has given saturation mode, sir, 25,000 acres. This year they are targeting 30,000 acres, sir. And with this particular thing, Andhra will achieve zero cultivation, sir. Similarly, we are coordinating with ANTF Orissa has taken GOs from us, and they are also getting ANTF on the Eagle line, sir. So with this multi-pronged approach, sir, the ganja availability is coming down, sir, and ganja consumption also came down in Andhra Pradesh, sir. No, నేను ఏమంటానంటే ఇప్పుడు మనకు ఆల్ ఎస్పీస్ మన దగ్గర రికార్డ్ ఉంది, క్రైమ్ రికార్డ్. ఆ క్రైమ్ రికార్డ్ని బేస్ చేసుకొని ఫ్యూచర్లో కూడా ఎలాంటి క్రైమ్ జరుగుతుందో అది కూడా మనం వ్యూలో పెట్టుకొని ఎక్స్పెక్టెడ్ ప్రిడిక్టివ్ క్రైమ్ మన పోలీస్ ఎవరైతే ఉన్నారో ఏపీఎస్పీ నుంచి ట్రైన్ చేద్దాం, డిఫరెంట్ కోర్సెస్. అలాంటి వాళ్ళని జిల్లాలకు ఇద్దాం. ఇక్కడ కూడా స్టేట్లో కూడా మానిటరింగ్కి హెడ్ క్వార్టర్లో పెడదాం. వాళ్ళనే పెట్టి మంచి వాళ్ళు ఉంటే అకాడమిక్ ఇన్స్టిట్యూషన్స్లో కొట్టి పెట్టి ప్రోడక్ట్లు కూడా తయారు చేయడం. డ్రోన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని కావాలంటే ఇస్తాం. సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, డేటా వస్తూ ఉంది, క్రైమ్ ఒక పక్క వస్తుంది. ఇమ్మీడియట్గా ఉండే ప్రోడక్ట్ కాకుండా న్యూ ప్రోడక్ట్ కూడా క్రియేట్ చేసి డిటెక్షన్ ఆటోమేటిక్గా చేసేట్టుగా దే హ్యావ్ టు డూ ది వర్క్. హైబ్రిడ్ మోడల్, టెక్నాలజీ ప్లస్ రిసోర్సెస్ వీళ్ళు కూడా ఉంటారు. ఎస్పీస్ విల్ గైడ్ దెమ్ ఇన్వెస్టిగేషన్లో. దే విల్ హ్యావ్ ఎ బ్రేక్ త్రూస్ కంటిన్యూస్లీ. దెన్ బెస్ట్ ప్రాక్టీస్ కొన్ని ప్రోడక్ట్స్ కూడా తయారు చేస్తారు హెడ్ క్వార్టర్లో కూర్చొని. ఎక్కడన్నా ఉంటే తీసుకుంటారు, లేకుంటే మనమే పెడతాం కొంతమందిని. వాళ్ళు వీళ్ళు కలిసి దే విల్ ప్రిపేర్ సమ్ మోర్ ప్రోడక్ట్స్. దెన్ వీ కెన్ సెల్ ఆల్సో దట్ ప్రోడక్ట్స్ వేరే స్టేట్స్కి కావాలంటే. లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేస్తూనే వీ కెన్ డూ ఆల్ దీస్ థింగ్స్. ఇట్ ఈస్ ఎ న్యూ ఎక్స్పెరిమెంట్ విల్ డూ. యాజ్ ఆన్ టుడే ఒకప్పుడు మనకు ఒక లెసన్ ఉంది.
అక్టోపస్ ఎందుకంటే బిల్డింగ్లు ఎక్కడానికి స్పెషలైజ్ చేశాం. అంత మునుపు గ్రే హౌండ్స్ ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో పరిగెత్తడానికి ఈ కంపల్లో, అడవుల్లో, కొండల్లో, రగ్గడ్ అట్మాస్ఫియర్లో వాళ్ళు పెట్టాం. అవి రెండు సక్సెస్ అయినాయి. ఇప్పుడు క్రైమ్ మారింది. జీరో నక్సలైట్స్ చాలా వరకు తగ్గిపోయారు. ఇప్పుడు మీకేం వచ్చింది? గంజాయి వచ్చింది. యూ హ్యావ్ టు రీఓరియంట్. గంజాయిలో కూడా మళ్ళీ ఏంటి? కల్టివేషన్ ఈజీ కొట్టేయగలుగుతున్నాం. కన్జంప్షన్ సెంటర్స్, ఈ కాలేజీలు, స్కూల్స్, నెట్వర్కింగ్, హాట్స్పాట్స్ ఇవన్నీ ఉన్నాయి. దానికి మనుషులు పెట్టాలి. దట్ ఈజ్ వేర్. అదే మరి సోషల్ మీడియా, ఎవ్రీవేర్ సోషల్ మీడియా పర్ఫెక్ట్. ఇప్పుడు 4 రోజులు కంట్రోల్ అయిపోతారు. ఎవరి పట్టుకోవడానికి కంట్రోల్ అయిపోతుంది. దాంతో హేట్రెడ్ క్యాంపెయిన్ పోతుంది, హెరాస్మెంట్ పోతుంది, విక్టిమైజేషన్ పోతుంది, చాలా ప్రాబ్లమ్స్ కంట్రోల్ అవుతాయి. ఇట్లా ఒక 4-5 క్రైమ్స్ మనకు వచ్చేటన్ని కూడా మనం అనలైజ్ చేసుకొని ఇక్కడ వీళ్ళు తయారు చేసి ఒక పక్క కోర్సెస్ చేస్తారు. స్పెషల్ ఎకనామిక్ అఫెన్సెస్, డిజిటల్ క్రైమ్, డిజిటల్ అరెస్ట్, 22,000 కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్స్ వెళ్ళాయని చూపించుకున్నాం. ఆ 22,000 కోట్ల పని పడదాం. హౌ ఫార్ వీఆర్ గోయింగ్ టు డూ ఇట్, దెన్ విల్ గెట్ అన్ ఐడియా. ఇట్లా ఒక 4-5 ఏ ఫోర్స్ అయితే ఉన్నారో ఆ ఫోర్స్ని పెట్టి మనం కానీ మానిటర్ చేస్తూ ఉంటే డెఫినెట్గా రిజల్ట్స్ వస్తాయి. ఇది ఒకసారి వర్కౌట్ చేయండి మీరు. మనకు మీరు కూడా ఎవరన్నా స్పెషలైజ్ చేసేటప్పుడు యూనివర్సిటీస్తో ఇంటరాక్షన్, మీరు కూడా ప్రొఫెసర్స్తో ఇంటరాక్షన్, మీరు కూడా లెర్నింగ్ కర్వ్ పెట్టుకోవడం. ఐగాట్ ఏదో మొక్కుబడి చేశారు కాబట్టి దానికే పోతానది కాకుండా లెర్నింగ్ అనేది జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలి. లెర్నింగ్, డీలెర్నింగ్ ఈజ్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇట్ ఈస్ ఎ లైఫ్ లాంగ్ ప్రాసెస్ అకార్డింగ్ టు మీ. Sir, so much of freshness. Sir, SP Eluru, sir. Please. Sir, here, sir. Sir, ఇందాక కన్విక్షన్స్ గురించి మాట్లాడారు సార్. మోస్ట్ ఆఫ్ అవర్ అఫెన్సెస్ సార్, దేర్ ఆల్ రిపీట్ అఫెండర్స్ సార్. దాంట్లో కన్విక్షన్స్, అక్విటల్స్ ఎందుకు వస్తున్నాయని చెప్పి విక్టిమ్స్ తోటి అక్విటల్ అయిన కేసెస్ కూడా వీ హ్యావ్ డన్ ఎ రివ్యూ సార్. దాంట్లో ఒక 2-3 ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్స్ వచ్చాయి సార్. ఒక కేసులో ఏమైందంటే సార్, కన్విక్షన్ వచ్చింది సార్. కన్విక్షన్ ఒక 4 సంవత్సరాల తర్వాత ఆమెకు కన్విక్షన్ వచ్చింది సార్. ఆమెకి 5 లక్షలు ఆఫర్ చేశారు సార్. వాళ్ళ భర్తను చంపేసిన కేసులో ఎప్పుడైతే వాళ్ళకి తెలిసిందో సార్, ఇంకా కన్విక్షన్ వచ్చేస్తుందని తెలిసిన తర్వాత ఆ బేరం పెట్టడం స్టార్ట్ చేశారు సార్. అయినా కూడా ఆమె ఒప్పుకోకుండా షీ ఫాట్ ఫర్ ఇట్ సార్. కానీ ప్రతి కేసులో కూడా అది అంత ధైర్యం వాళ్ళకు ఉండట్లేదు సార్. అలాంటి కేసులు సార్, అంటే మనం ఛార్జ్ షీట్ చేసినప్పుడే ఏ కేసులో మనకి బాగా ఎవిడెన్స్ స్ట్రాంగ్ ఉంటుందో మనకి తెలుస్తుంది సార్. ఆ కేసెస్ని కానీ మనం ఫాస్ట్ ట్రయల్ తీసుకోవడానికి ఒక మెకానిజం లేదు సార్. వేరాజ్ వెస్టర్న్ కంట్రీస్లో సార్ ఈ అటార్నీ సిస్టమ్ హీ విల్ సెలెక్ట్ సార్ విచ్ కేస్ టు చార్జ్ అండ్ విచ్ కేస్ టు బీ డన్ ట్రయల్ ఫాస్టర్ సార్. మన దగ్గర ఎవిడెన్స్ బాగా ఉన్న కేసెస్ కానీ మనం ప్రయారిటీలోకి తీసుకెళ్ళి దాన్ని, కానీ అది ఇండివిజువల్ మ్యాజిస్ట్రేట్ డిస్క్రిషన్లో ఉంది సార్. ఇప్పుడు ఇఫ్ ఎస్పీ ఆర్ సీనియర్ ఆఫీసర్స్ కెన్ ఆథరైజ్ ఈ కేసుని మనము రికమెండ్ చేస్తే ఫస్ట్ ప్రయారిటీ ఆ కేసుకి ఇవ్వాలి. అంటే విట్నెస్ మెమరీ కూడా ఫ్రెష్ ఉంటుంది సార్, వాళ్ళు కూడా వల్నరబుల్ ఉండరు సార్. ఇంకొకటి విక్టిమ్ కాంపెన్సేషన్ సార్. అది అన్నీ అయిపోయినాక మనం ఎప్పుడైతే కన్విక్షన్ వచ్చేస్తుందో సార్, ఆ టైం తర్వాత చాలా తర్వాత ఇస్తున్నాం సార్. వేరేజ్ ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ముందే ఇచ్చేస్తున్నారు సార్. సో దానివల్ల మనకి హాస్టిలిటీ పెరుగుతుంది సార్. మీరు అది వర్కౌట్ చేసి నేనేమంటానంటే 250 కోట్లు ఉంటాయి. ఎన్ని కోట్లు అండి మీవి డైరెక్ట్ ప్రాసిక్యూషన్? 400 కోట్లు ఇది ఉంటాయి. 400 కోట్లలో మీ పోలీసుల్ని పంపించకుండా ఎవ్రీ పోలీస్ కోర్టుకి ఒకరిని ఏపీఎస్పీని తీసుకొని వాళ్ళు పంపిద్దాం, వాడు పెట్టేద్దాం. వాళ్ళని రెస్పాన్సిబిలిటీ పెట్టండి. లాయర్ని అతన్ని ఇది చేసుకోవాలి. ఎక్కడ కన్విక్షన్స్ రాలేదో చూసుకుందాం. దానికి హైరార్కీ ఒకటి ఎస్టాబ్లిష్ చేద్దాం. మన పక్కన ఒకటి, ప్రాసిక్యూషన్ పక్కన ఒకటి, 2 చేసి అప్పుడు మీరు చెప్పిన రిఫార్మ్స్ అనేది తీసుకొద్దాం. అక్కడ కూడా ఇప్పుడు మీకు 3-4 వీక్ ఏరియాస్ తేలే. ఒకటి మీరు ఒక వీక్ ఏరియా కన్విక్షన్,